పాటలన్నీ వింటున్నప్పుడు అంటే మీ మనిషి తెలియకుండా పాటలు అయితే రాష్ట్రం అంతా తిరిగినాయి. ఎప్పుడన్నా అనిపించింది అన్న మనిషిని ఎక్స్పోజ్ అవుతలే, పాటలు అయితే ఎక్స్పోజ్ అవుతున్నాయి, నేను ఎందుకు ఎక్స్పోజ్ కాదని చెప్పేసి ఏమన్నా అనిపించిందా? అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. ఓకే, అనిపిస్తుంది. అంటే మీతో ఉన్నప్పుడు చాలా మంది అంటే మీరు తెలియనటువంటి వాళ్ళు మీ పాట గురించి మాట్లాడుకుంటూ మీరు తెలియకుండా మీ పక్కకే మీ పాటను పోగినప్పుడు ఏమనిపిస్తుండే? ఏమనిపిస్తుంది అంటే ఈక్వల్ సింగర్ గా నేను భావిస్తుంటాను వాళ్ళని. తక్కువ చేసి అయితే మాట్లాడను. ఎందుకంటే మన పాటల మీద వాళ్ళు స్పందిస్తున్నారు కాబట్టి వాళ్ళ స్పందనకు అనుకూలంగానే ఉంటాను నేను. ఓకే, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అని చెప్పేసి తెలంగాణ తీసుకొచ్చుకోరు. అందులో మీలాంటి వాళ్ళు అనేక మంది జాబులు ఇచ్చిపెట్టి కుటుంబాలను ఇచ్చిపెట్టి బయటకు వచ్చారు. నిజంగా ఆ దారిలో నడుస్తుందా అన్న తెలంగాణ గత 9 ఏళ్ళుగా కేసీఆర్ పాలనలో, ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన? సరైన గుర్తింపు లేదనే నా భావన. ఎందుకంటే అనేక మంది కళాకారులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. ఏదో కొంతమందిని గుర్తించారు, అంతవరకే వదిలిపెట్టేసిండ్రు. అంటే గతంలో రసమయ్య బాలకృష్ణ కూడా అందరు కళాకారులకు అందరికి న్యాయం జరిగింది, కేసీఆర్ అందరిని ఆదుకున్నాడు, అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, సరైన గుర్తింపు వచ్చిందని చెప్పేసి కొంతమందిని కళాకారులను తీసుకొచ్చి వాళ్ళకు సాలరీలు ఇచ్చుకుంటా ఇక వీళ్ళే కళాకారులు, ఇంకా కళాకారులు లేరు అని చెప్పి చెప్పినప్పుడు ఏమనిపించింది? ఏమనిపించింది, చాలా మందిని మర్చిపోయినట్టు భావిస్తున్నాను నేను. అనేక మంది ఉన్నారు చేసిన వాళ్ళు, 550 మంది కాదు కదా, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పోరాటం ఇప్పుడు నడుస్తున్నది, ప్రస్తుతము వాళ్ళదే పోరాటం జరుగుతున్నది. మరి వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే కంటే ముందు ఉద్యమకారులను గుర్తిస్తాం, కళాకారులను గుర్తిస్తాం, సరైన న్యాయం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఒక 9 మందిని గుర్తించి వాళ్ళకు ₹1 కోటి, దాంతోపాటు నా ఫ్యూచర్ సిటీలో 400 గజాలు ఇవ్వడం. అంటే ఉద్యమకారులంతా ఏమనుకున్నారు ఆ సమయంలో? ఏమనుకుంటారంటే కొంతమంది ఎవరెవరైతే నిజమైన పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళని కూడా గుర్తించలేదు. ఓకే, అందులో నేను ఒకడిని భావిస్తున్నాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే అనేకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొన్నాను. పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు వచ్చినటువంటి ధూమ్ధామ్ కార్యక్రమాలలో కూడా ధైర్యంగా ఏది పాడాలో అది ఖచ్చితంగా పాడి వినిపించడం జరిగింది. మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాండ్లే పదునైన చాకులు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాండ్లే పదునైన చాకులు, మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు, మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు, ఆటపాటలే మాకు తూటా తుపాకులు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాండ్లే పదునైన చాకులు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాండ్లే పదునైన చాకులు. దొక్క నిండని పక్క బతుకాడ చూసినవు, సుఖ నీరు లేని భూమి దిక్కాడ చూసినవు, దొక్క నిండని పక్క బతుకాడ చూసినవు, సుఖ నీరు లేని భూమి దిక్కాడ చూసినవు, తల్లి కోసం చేసే యుద్ధం ఎక్కడ చూసినవు, తల్లి కోసం చేసే యుద్ధం ఎక్కడ చూసినవు, ఏసీల కూసోన బద్దాలు రాసినవు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు. ఓ కృష్ణ నీ కమిట బద్దాల చిట్ట, ఓ కృష్ణ నీ కమిట బద్దాల చిట్ట, నీకు మీరు రాసుకున్న పాపాల పుట్ట, నీకు మీరు రాసుకున్న పాపాల పుట్ట, నువ్వు ఇచ్చిన నివేదికను పాటిస్తాము, నువ్వు ఇచ్చిన నివేదికను పాటిస్తాము, కనిపిస్తే శ్రీకృష్ణ నిన్ను తరిమేస్తాము, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు, మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు, మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు, ఆటపాటలు మాకు తూటా తుపాకులు, మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు, మా పొరగాళ్ళే పదునైన చాకులు. ఓకే అన్న, అంటే